गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 31వ రోజు 29/7/2021 గురువారము సాయంత్రం 4:30 గంటలు.
శ్రీపాద శ్రీ వల్లభ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అహం నమామి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. ఈ సమస్తము వ్యాపించి ఉన్నాడు కాబట్టి, ఆయన ఉన్నారు కాబట్టి శ్రీపాదుల వారు మన నోటి నుంచి పలుకించుతున్నది కూడా ఆయనే. కొన్ని విశేషాలు ఆయన గురించి చెప్పుకుని, ఈ గ్రంథం గురించి కూడా కొన్ని విశేషాలు చెప్పుకుని అప్పుడు గ్రంథ పఠనంలోకి వెళదాం. ఇప్పుడు అనుష్ఠానము పూర్తి అయినది. మనం ఏం చేస్తున్నాము? గ్రంథాన్ని పఠించుకుంటున్నాం. ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం? ముందుగా పురాణ పురుషుడు అనే గ్రంథాన్ని, కృష్ణ జననంకి సంబంధించినటువంటి శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలలు, శ్రీకృష్ణ జననమునకు సంబంధించినటువంటి వివరాలతో ఉన్న పురాణ పురుషుడు గ్రంథాన్ని పఠించుకున్నాం. ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే, ఈ సమస్త మానవాళిని ఒక మహా ఆపద, ఒక మహా విపత్తు చుట్టుముట్టినది, కరోనా వైరస్ పేరుతో. ఎందుకు వచ్చింది అనుకుంటే, దైవీ శక్తి యొక్క తరుగుదల వలన, ఆ తరుగుదలని భర్తీ చేస్తూ ఆసురీ శక్తి విజృంభించడం వలన ఈ ఇటువంటి స్థితి ఏర్పడినది. కాబట్టి ఇటువంటి స్థితిలో మనం చేయగలిగింది ఆ దైవీ శక్తి యొక్క తరుగుదలని భర్తీ చేయటం కనుక చేస్తే, దైవీ శక్తి సాధారణ స్థితికి వచ్చేస్తే ఆసురీ శక్తి తగ్గిపోయి దాని యొక్క విజృంభణ ఆగిపోయి ఈ కరోనా వైరస్ పేరుతో వచ్చినటువంటి ఆ మహా ఆపద తొలగిపోతుంది అనే ఉద్దేశంతో దైవీ శక్తికి తరుగుదల, దైవీ శక్తి యొక్క తరుగుదలని భర్తీ చేయడం అనే ఉద్దేశంతో ఈ గ్రంథ పఠనము అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఆ క్రమంలోనే పురాణ పురుషుడు పూర్తి అవ్వగానే మనకు అందినటువంటి వార్తల ప్రకారం తగ్గుముఖం పట్టింది అని తెలుసు. అయితే తగ్గుముఖం పట్టడం కాదు, పూర్తిగా ఆగిపోవాలి అనే సంకల్పంతో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథాన్ని మనం ఎన్నుకున్నాం. గ్రంథాన్ని పఠించడం ప్రారంభం. కానీ గ్రంథం ఇక ముందుకి సాగుతూ ఆయన ఎప్పుడైతే కురుంగడ్డ వెళ్ళి ఆయన దర్శించుకున్నామో అక్కడ నుంచి ఇదిగో ఇటువంటి ఆశయం కోసం ఈ గ్రంథ పఠనం చేస్తున్నాము అన్న సంకల్పం ఆగిపోయింది. ఏ సంకల్పం లేకుండా నిరామయముగా అలాగా ఆయన్ను చూస్తూ ఇంకా అలా ఉండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంకా ఏమీ చెప్పడానికి వినడానికి అంటూ ఏమీ లేదు అన్నట్టుగా అలా ఉంది ప్రస్తుత స్థితి. అంటే ఎక్కువ వివరాలు మనం చర్చించుకోవటము అనేది లేకుండా, ఎందుకంటే ఆయన ఏమి చర్చలు అంటున్నదేమంటే మనం ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకని
ఈ గ్రంథానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని మాట్లాడుకుని అప్పుడు మనం దాంట్లోకి వెళ్దాం. సమస్త సృష్టిని నడిపించు మహా సంకల్పమే ఈ కలియుగం శ్రీ వల్లభ రూపమున అవతరించినది. గోకులమునందలి అంటే గోలోకమందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీ వల్లభ రూపముగానే ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీపాద శ్రీవల్లభులు, ఆయనే రాధ. శ్రీపాద శ్రీవల్లభులు దిక్కులే వస్త్రములుగా కలిగిన వారు. అన్ని దిక్కుల యొక్క అనంతత్వము వరకు వారు వ్యాపించి ఉన్నారు. కావుననే వారిని దిగంబరులుగా చెప్పుదురు. శ్రీ దత్త దిగంబరులే శ్రీపాద శ్రీవల్లభ దిగంబరులు శ్రీచరణులు. శ్రీచరణుల స్థూల సూక్ష్మ కారణ శరీరముల నుండి వేల కొలది కిరణములు కళలు వెలువడుచుండును. కొన్ని కిరణములు ఆయన అంశావతారములుగా వచ్చును. వాటికి నిర్దేశింపబడిన కర్తవ్యములు నెరవేర్చిన పిదప ఆయా అంశాలు వాటికి మూలస్థానమైన శ్రీపాదుల చైతన్యంలో మరలా విలీనమైపోవచ్చుండును. ఇంకా దత్తతత్వానికి సూక్ష్మ దర్శినిగా శ్రీపాదుల దివ్య లీలామృత వాహినిగా ఈ గ్రంథం వెలయటమే గాక గురు చరిత్రకు భాష్య గ్రంథంగా కూడా ఉండడం ఒక విశేషం. అంటే ఈ గ్రంథానికి సంబంధించిన విశేషాలు కొన్ని చెప్పుకుంటున్నాం. మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాం ప్రారంభంలో, మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. గురు చరిత్ర స్పృశించిన ఎన్నో రహస్యాల గుట్టు ఈ చరిత్ర బహిర్గతం చేస్తున్నది. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి కాలంలో జరిగిన సంఘటనలకు శ్రీపాదుల వారి కాలంలోనే బీజావాపనం జరిగింది. ఇక్కడి వ్యక్తులే అక్కడ మరో జన్మ ఎత్తారు. కార్యకారణ సిద్ధాంత పరంగా చేసిన ఈ విశ్లేషణ ఈ గ్రంథంలోని ఇతివృత్తానికి మెరుగులు దిద్దుతున్నది. ఖగోళ వర్ణన, దత్తావతారాల వర్ణన, కర్మఫల మీమాంస, శివ పూజ రహస్యం, అర్ధనారీశ్వర తత్వ వివరణ, రుద్రాక్ష మహాత్మ్యం, దశ మహావిద్యల వివరణ, స్వర్ణపీఠికాపుర వర్ణన, బగళాముఖి ఆరాధన విధము మొదలైన ఈ గ్రంథంలోని విషయాలు మనం బాగా చదివి వంట పట్టించుకోవలసిన అగత్యం ఎంతైనా ఉన్నది. ఈ గ్రంథం మామూలు చరిత్రల వంటి చరిత్ర కాదు. కథా సంవిధాన చాతుర్యంతో కొత్త పుంతలు తొక్కింది. పాఠకుల్లో పఠనాశక్తిని ప్రబలతరం చేసేటట్టు ఈ గ్రంథంలో ఆశాంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ కథ ముందుకు సాగింది. అద్భుత సన్నివేశాలు అడుగడుగున పాఠకులను అలరిస్తూ పరవశత్వంతో పాటు పరాభక్తిని కలిగిస్తూ దత్తోపాసనకు అతన్ని సమాయత్తం చేసేటట్లు ఉండడం మనం గమనిస్తాం. ఈ గ్రంథ ప్రారంభమే చాలా చమత్కారంగా కనిపిస్తున్నది. గ్రంథ రచయిత అయిన శంకర భట్టు శ్రీకృష్ణ దర్శనార్థం ఉడుపి క్షేత్రానికి వెళితే ఆ స్వామి ఆయనకు దర్శనమిచ్చి కన్యకా పరమేశ్వరి దర్శనార్థం కన్యాకుమారికి పోవలసిందని ఆజ్ఞాపించాడు. ఆ స్వామి చెప్పినట్లే ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ పరమేశ్వరి ఆయన్ను చూచి, నీ పవిత్ర భక్తికి సంతోషించాను, నీవు కురువాపురానికి అంటే కురుంగడ్డకు పోయి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించి జన్మ సార్థకం చేసుకో. ఆ స్వామి దర్శనం మాత్రం చేతనే నీ మనస్సుకు ఆత్మకు సర్వేంద్రియాలకు అనిర్వచనీయమైన అనుభవం కలుగుతుంది అని చెప్పింది. స్వీకరించు శుభ సమయము. శ్రీపాదుల వారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్థులైరు. మేము కూడా అదే సమయమునకు గోశాలలోనికి చేరితిమి. పంచదేవ పహాడ్ నందు శ్రీపాదుల వారి దర్బారు ప్రారంభమయ్యేది అపురూప సమయం. వింతలలోకెల్లా వింత. శ్రీచరణుల శరీరము ఉన్నట్లుండి తేజోవంతము కాసాగెను. ఆ మహా తేజస్సు నలు దిక్కులకు ప్రసరించుచుండెను. వారి శరీరము ప్రాకృత శరీరముగా కనపడక తేజోమూర్తిగానే దర్శనమియ్యసాగెను. వారు గోశాల నుండి బయటకు వచ్చిరి. సాధారణముగా వారి ఛాయ భూమిపై పడేది.
ఈ రోజున మాత్రము వారి ఛాయ భూమి మీద పడుటలేదు. వారు నడుచున్నప్పుడు అడుగుల జాడలుండెడివి. ఈ రోజున మాత్రము భూమి మీద వారు నడుచున్నప్పుడు అడుగుల జాడలే లేవు. వారు సూర్య భగవానుని వంక తీక్షణముగా చూచిరి. వారి శరీరము దివ్య తేజస్సుతో నిండి ఆ తేజో రూపము అంతకంతకు పెద్దదవసాగాను. వారి తేజోమయ రూపము కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయాను. శ్రీపాదుల వారు అదృశ్యముగుటను కనులారా గాంచితిమి. సూర్య బింబమునందు ఒక దివ్య తేజోమయ శిశువును గాంచితిమి. ఆ శిశువు సూర్యుని నుండి వెలువడి భూమి వైపునకు వడిగా రాసాగాను. ఆ శిశువు భూమి మీద అడుగు పెట్టగానే భూమి మా దృష్టి పథమునకు అదృశ్యమయ్యాను. వారు మందహాసముతో నుండిరి. ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణముగా చూడసాగిరి. తిరిగి భూమి మాకు దృష్టి గోచరమయ్యను. మమ్ములనిద్దరిని తిరిగి సూర్యబింబము వైపు చూడమనిరి. ఆ సూర్యబింబమునందు ముద్దులు మూటగట్టు దివ్య తేజో శిశు రూపమును చూచితిమి. ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి. ఆమె చిరునవ్వులు చిందించుతూ భూమి వైపునకు వచ్చుచుండెను. ఆ దివ్య శిశు పాదములు భూమిని తాకినంతనే మా దృష్టి పథమునకు భూమి అదృశ్యమాయను. మేము సంభ్రమాశ్చర్యములతో చూచుచుంటిమి. ఆ దివ్య శిశువు మా వైపు చూచి చిరునవ్వులను వెలయించినది. వెంటనే మాకు భూమి దృష్టి పథమునకు గోచరించినది. సాదరముగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకొనిరి. శ్రీపాదుల వారు 16 వర్షముల ప్రాయము గలవారుగా నుండిరి. ఆ దివ్య శిశువు 3 వర్షముల ప్రాయము గలదిగా నుండెను. శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలియుండును. ఆమె పట్టు పుట్టములను దివ్య ఆభరణములను ధరించియుండెను. శ్రీపాదుల వారును ఆ దివ్య శిశుమూర్తియు తిరిగి గోశాలలోనికి ప్రవేశించిరి. నేనును శ్రీ ధర్మగుప్తులను ఈ అద్భుత దృశ్యములను ఆశ్చర్యముతోనూ సంభ్రమముతోనూ భయముతోనూ వీక్షించుచుంటిమి. నా మనసులో ఒక సందేహము పొడమినది. ఇదంతయును ఇంద్రజాల మహేంద్రజాలముగానే కాదు గదా? నా భావమును కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరముననిట్లనిరి. ఓయి శంకర భట్టు, ఇది ఇంద్రజాల మహేంద్రజాలము ఏమీనూ కాదు. ఇది నా స్వభావం, నా దివ్య ప్రకృతి. నేను సంకల్పించిన మరుక్షణమే మన్ను మిన్నుగా మారును. నేను ఏది సంకల్పించినా నా భావములకు అనుగుణముగా బ్రహ్మ సృష్టి కావించును. అప్పుడు సృష్టిలో రకరకములైన అభివ్యక్తులు కావించబడును. అదృశ్యముగానున్న ప్రకృతి శక్తులు సాకారముగను సగుణముగను సృష్టి రూపమున వ్యక్తీకరించబడుచుండును. నేను బ్రహ్మ స్వరూపుడనుటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణము ఇచ్చువాడనని అర్థం. నేను బ్రహ్మ నేను బ్రహ్మ స్వరూపుడంటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణము ఇచ్చువాడననే అర్థం. ఈ సృష్టింపబడిన సమస్త జీవులను సృష్టి జాతమును కొంతకాలము వరకు స్థితి అందుంచబడును. ఇది విష్ణు స్వరూపము చేయు పని. ఆ విష్ణువునకు ప్రేరణనిచ్చు మహావిష్ణువును నేనే. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞాన స్వరూపము.
మహాసరస్వతి ఆ సరస్వతి స్వరూపమును మహాలక్ష్మి అనునది లక్ష్మి స్వరూపమునకు ప్రేరణను శక్తిని చెడి అనఘా స్వరూపము. సృష్టి యొక్క శక్తి స్వరూపము కాళీ రూపము. మహాకాళి అనునది కాళీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని చెడి అనఘా స్వరూపము. అనఘాలక్ష్మి స్వరూపము. అనఘాలక్ష్మి సమేతుడైన అనఘుడు అనునది నా యొక్క దత్త స్వరూపము. మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రూపముల సమన్వయమున ఈ మూడింటి కంటే భిన్నముగా మరి ఒక దివ్య మాతృ స్వరూపముగా అనఘాలక్ష్మి ఆవిర్భవించుతున్నది. అందుచేత అనఘాలక్ష్మిని మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి స్వరూపములను తాదాత్మ్య స్థితిలో ధరించడి ఈ మూడింటికి ఆధారమైన అతీతమైన దివ్య శక్తిగా గుర్తెరుంగుము. నా యొక్క అనఘా స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులను తన తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారముగాను అతీతముగాను ఉండి త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘను వామ భాగమున ధరించి ఉన్న శాక్త రూపముగా తెలుసుకునుము. త్రేతాయుగమునందలి సవిత్రు కాఠక చయనము ఫలితముగా నా యొక్క దివ్య భవ్య స్వరూపము అర్ధనారీశ్వర తత్వమును ఆధారముగా చేసుకుని మహావైష్ణవ మాయతో యతి స్వరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీ పీఠికాపురములో అవతరించినది. నీవు చూచడి ఈ స్వరూపము తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ పద్మావతి రూపము మహాసరస్వతి చైతన్యమును మహాలక్ష్మి చైతన్యమును మహాకాళి చైతన్యమును తన యందు కలిగి ఉండి స్వరూపము మాత్రము మహాలక్ష్మిగా నుండి శక్తి మాత్రము త్రిశక్తులను కలిగి ఉండి ఈ త్రిశక్తులకు కూడా అతీతముగాను ఆధారముగాను ఉండడి పరాశక్తి స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ వెంకటేశ్వర రూపము బృహదాకారమును ధరించడి బ్రహ్మను విరాట్ స్వరూపమున ఉండడి మహావిష్ణువును ప్రళయకాల రుద్రు సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యమునందు లీలగా ధరించి వాటి ఆధారముగను అతీతముగను ఉండడి పరబ్రహ్మ స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ వెంకటేశ్వర రూపము బృహదాకారమును ధరించడి బ్రహ్మను విరాట్ స్వరూపమున ఉండడి మహావిష్ణువును ప్రళయకాల రుద్రు సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యమునందు లీలగా ధరించి వాటి ఆధారముగను అతీతముగను ఉండెడి పరబ్రహ్మ స్వరూపమనే గుర్తెరుగుము. శ్రీపాద శ్రీవల్లభుడనడి మహావైష్ణవ మాయా రూపమున శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు అర్ధనారీశ్వర రూపమున ఉన్నారని తెలుసుకునుము. అప్పుడే నేను ఇట్లంటిని, కురు సార్వభౌమ మీకు జయము జయము, మీరు పద్మావతి వెంకటేశ్వరులంటిరి, మరి ఒక పరి అనఘాలక్ష్మి సమేత అనఘుడంటిరి. మందబుద్ధినైన నాకు మీ తత్వము యొక్క లవలేశము కూడాను అర్థం ఆడియో
అప్పుడే నేను ఇట్లాంటిని, గురు సార్వభౌమ మీకు జయము జయము, మీరు పద్మావతి వెంకటేశ్వరులంటేది, మరి ఒక పరి అనఘాలక్ష్మి సమేత అనఘుడంటేది. మందబుద్ధినైన నాకు మీ తత్వము యొక్క లవలేశము కూడాను అర్థమొకటలేదు. నాయందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసినది. శ్రీపాదులే వెంకటేశ్వరుడు. అంతటా శ్రీపాదులిట్లనిరి, నాయనలారా, నా యొక్క కళలు అనంతమైనవి. నా దివ్య తత్వము అనేక రకముల వ్యక్తముకు స్వభావము కలది. మహాలక్ష్మియును పద్మావతియును మూలత ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించున్నప్పుడు ఆమెకు ప్రభుతత్వముగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వము ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించున్నప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భవింపజేసేదను. సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించున్నప్పుడు నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది. మహా తపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవి కన్యకగా ఆవిర్భవింపజేసిరి. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీ పీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది. జరుగబోవు కార్యక్రమమును కనులారా వీక్షింపుడు. నా అవతార తత్వము దివ్య వినోద భరితమైన లీలా విశేషమును మీకే అవగతము కాగలదు. నాయనా శంకర భట్టు, ఈ పంచదేవ పహాడ్ నందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూచినది చూచినట్లు లిఖింపుము. అది భవిష్యత్తరముల వారికి స్ఫూర్తిదాయకముగా నుండును. అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనము చేయును. నూతనమైన శక్తి, భక్తి, ఉత్సాహములను ఆస్తికులకు కలిగించును. మేమిరువురము దిగ్భ్రాంతులమై చూచుచుండగా శ్రీపాద శ్రీవల్లభ రూపము దివ్య తేజో రూపము దాల్చి అందుండి శ్రీ పద్మావతి దేవియును శ్రీ వెంకటేశ్వరుడును ఆవిర్భవించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఆ అధ్యాయం పూర్తయింది. అధ్యాయము 29. శ్రీపాదుల దివ్యోపదేశము. మేము కురుంగడ్డ చేరి శ్రీపాదుల వారి దర్శనము చేసుకున్న తదుపరి వారి ఆజ్ఞ మేరకు సన్నిధానమున కూర్చుంటేమి. శ్రీపాదులిట్లు సెలవిచ్చిరి. శ్రీపాదుల వారు అనన్య శరణ్యులను తప్పక రక్షించెదరు. నాయనలారా, నిన్నటి దినమున జరిగిన శ్రీ వాసవి జయంత్యుత్సవమును కనులారా గాంచి ధన్యులైనారు. నాకు దేశకాలములు చేతిలోని ఆట బంతులు. ఎక్కడో జరగవలసిన, జరుగుచున్న, జరగబోయేడి సంఘటనలను భూతకాలములోనికి గాని, వర్తమాన కాలములోనికి గాని, భవిష్యత్తు కాలములోనికి గాని మార్చగలను. మీరు ఎంత ప్రయత్నించినను అంతము లేని ప్రయాణముగా కనపడునట్లు దేశ కాలములను శాసించగలను. మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను అర్థమగుచుందును. సర్వధర్మములను పరిత్యాగము చేసి మీ అంతర్యామి రూపములో నుండి నన్ను శరణు జొచ్చిన ఎడల నా ఆదేశము ప్రకారము మీరు కర్మలనాచరించిన ఎడల మీ సర్వభారములను నేను వహించి మిమ్ములను ఒడ్డునకు చేర్చగలను. మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను అర్థమగుచుందును.
సర్వధర్మములను పరిత్యాగము చేసి మీ అంతర్యామి రూపములో నుండి నన్ను శరణుజొచ్చిన ఎడల, నా ఆదేశము ప్రకారము మీరు కర్మలనాచరించిన ఎడల, మీ సర్వభారములను నేను వహించి మిమ్ములను ఒడ్డునకు చేర్చగలను. కేవలము మాట మాత్రము చేతనే ప్రకృతిని శాసించగలుగుట చేత నేను సరస్వతి నామమున ప్రసిద్ధుడనయ్యేదను. కలియుగ మానవులు హిరణ్యకశ్యపుని వంటి వారు. వారి సమస్యలు, భావములు, ఆలోచనలు, విధానములు చాలా సంక్లిష్టములు. వారు ప్రకృతి విజ్ఞానమునందు భౌతికముగా ఎంతో పరిణామమును పొంది హిరణ్యకశ్యపుని వంటి వరములను ప్రకృతి మాత నుండి పొందెదరు. వాటి అన్నిటికీ అనుగుణముగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులైన భక్తులను సంరక్షించుటకు నేను ఈ కలియుగమున నరసింహుని వంటి అవతారమును ధరింపవలెను. అందువలన నృసింహ సరస్వతి అను పేర మరి ఒక దివ్యావతారమును ధరించి గంధర్వపురమున విఖ్యాతుడనయ్యదను అనేది. తదుపరి శ్రీపాదుల వారు ధ్యానస్థులైరి. మమ్ములను కూడా ధ్యానములో నుండుడనిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. మనం కూడా ఒక్క నిమిషము ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ధ్యానంలో ఉందాం. ధ్యానంలో ఉందాం ఒక నిమిషం. ఆయన యొక్క దివ్య ఉపదేశాన్ని మనం విన్నాము. ఆయన ఏమంటున్నారు? సర్వభారములను నేను వహించి మిమ్ములను ఒడ్డునకు చేర్చగలను. అందుకే దానికి సంకేతంగా మనం ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రం ఒడ్డుకి వచ్చేస్తున్నాం. కృష్ణ యువతల ఒడ్డుకి, యువల ఒడ్డుకి మనల్ని చేరుస్తారు అన్నట్టుగా దానికి సంకేతంగా. ఓకే, మిగతాది మళ్ళీ సోమవారం నాడు, వచ్చే సోమవారం నాడు మనం చెప్పుకుందాం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. సిద్ధమంగళ స్తోత్రం గానం చేసి మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. సిద్ధమంగళ స్తోత్రం ఎలా కూర్చుందో ముందు తిప్పుగా చెప్పుకున్నాం. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి.
హలో, వినబడతలేదండి ఏమి. హలో, శాస్త్రి గారు, శాస్త్రి గారు, చెప్పండి సార్. ఇది సాది డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే అండి. ఇంకా క్లోజ్ అయిపోయినట్టేలేండి రాఘవరావు గారు. రాఘవరావు లేరనుకోండి. అదే దాదాపు అంటే ఆయన మైక్ కనబడుతుందండి. అవును, అదే లాస్ట్ లోనే మన మంగళ స్తోత్రం చెప్తాక డిస్కనెక్ట్ అయిపోయింది. అది బిగిన్ చేయబోయే డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే సార్, ఇంకా క్లోజ్ అయినట్టు అనుకున్నానండి. ఐదుగురు అందరూ వెళ్ళిపోయారు. సార్ స్వస్తి.